అన్వర్లాల్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక రంగాల్లో పనిచేసిన వ్యక్తి, చివరికి ఆయన ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయనకి పార్కిన్సన్ డిసీజ్ కూడా వచ్చింది. అయితే వాళ్ళ సర్వీస్ ఉండగా నవీన్ కని ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇల్లు రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్కి ఇచ్చిన తీసుకున్న తర్వాత ఆయన 4G డాక్యుమెంట్స్ పెట్టి ఆ ఇల్లే ఆక్యుపై చేసుకుని ప్రయత్నించాడు. దాదాపు 6-7 నెలల క్రితం మా దృష్టికి వచ్చింది. మేము కూడా స్పందించాం. అయితే అది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అధికారులు కూడా స్పందించి తగిన పద్ధతిలో అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. దాదాపు 6 నెలలు టైం ఇచ్చారు. అయినా సరే ఆయన మొండిగా ఆ ఇల్లు ఆక్యుపై చేసుకుంటే ఉన్నాడు తప్ప అతనికి చాలేదు. అంటే పోలీస్ ఆఫీసర్లుగా ఆఫీసర్ని సపోర్ట్ చేయకుండా న్యాయం సపోర్ట్ చేశారు. పోలీస్ అధికారులు తెలంగాణ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకొని అది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి న్యాయం చేకూర్చే పద్ధతిలో ప్రెసిడెంట్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అది న్యాయం కోసం అరెస్ట్ చేస్తే బీసీ సంఘాలంతా కలిపి మా బీసీ వాడిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆందోళన చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రం? ఇది బీసీ సంఘాలు మాత్రం అన్యాయం చేసిన సపోర్ట్ చేస్తారా? బీసీ సంఘాలు సాంఘిక సంక్షేమం కోసం ఫైట్ చేయాలి తప్ప ఆ బీసీ పేరు పెట్టుకుని అన్యాయం చేస్తుంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలనేటువంటి పద్ధతి పోతే మాత్రం చాలా విచిత్రమైంది, ఆశ్చర్యమైంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బన్వర్లాల్కి న్యాయం చేకూర్చి వద్ద తీసుకున్నటువంటి పోలీసు వైఖరిని మేము సమర్థిస్తూ ఉన్నాం.